మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. NHAI కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ రహదారులపై అంబులెన్సులు ప్రమాద ఘటన స్థలికి 10 నిమిషాల్లోపు చేరుకోవాలని పేర్కొంది. గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లి వీటిలో ఏదీ జరగకపోయినా 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని జాతీయ రహదారుల సంస్థ నూతన పాలసీ గైడ్ లైన్స్ ను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కాల్ వచ్చిన తర్వాత ఘటనా స్థలానికి సమీపంలోని అంబులెన్స్లకు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. దానిని ఆ అంబులెన్స్ అంగీకరించాలి. తిరస్కరిస్తే అంతే మొత్తంలో జరిమానా చెల్లించాలి. అంగీకరించిన క్షణం నుంచి 10 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. లేకుంటే జరిమానా తప్పదు. వెళ్లాల్సిన ప్రాంతం 10 కిలోమీటర్లకు మించి ఉంటే GPS రికార్డులను అనుసరించి దామాషా ప్రకారం సమయాన్ని ఇస్తారు. ఇక టికెట్ అంగీకరించాక గంటలోపు బాధితులను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆలస్యమైతే 10,000 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సిందే. దేశవ్యాప్తంగా 3,000 అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. అంబులెన్సుల్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది ఉండాలి. కొరత ఉంటే 10,000 జరిమానా చెల్లించాల్సిందే. NHAI కేర్ సిస్టమ్స్ సమర్థంగా పనిచేసేందుకు వాహనాలన్నిటికీ GPS పరికరం అమర్చి ఉంటుంది. ప్రతి వాహనానికి డెడికేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్, IoTతో కూడినటువంటి సిమ్ సౌకర్యం కల్పించినట్లు రహదారుల సంస్థ పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యలు ఆలస్యమవుతున్న విషయాన్ని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ కాగ్ నిర్వహించిన ఆడిట్ కూడా గుర్తించాయి. ఇక సవరించిన నూతన పాలసీ నిబంధనలను అమలు చేయాలని ప్రాజెక్టు డైరెక్టర్లకు, ప్రాంతీయ అధికారులకు NHAI సూచించింది. ఇక నుంచి డంపర్లు, టిప్పర్లు పై భాగంలో కప్పును కలిగి ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.